జై శ్రీమన్నారాయణ. ఈరోజు చిన్న రథయాత్ర. నిన్నే ముందు రోజు కళ్యాణం జరిగింది కదా! ఈరోజు చిన్న రథయాత్ర నాడు మధ్యాహ్నం 4 గంటలకు చేసి ఈ విగ్రహాలను తీసుకొని గుడి బయట రథం ఉంటుంది. ఆ రథం దగ్గరికి విగ్రహాలు తీసుకొని వెళ్ళి అక్కడ పెడతారండి. ఆ రథయాత్ర రాత్రి 9 వరకు అక్కడే ఉంచి ఆ 9 తర్వాత మళ్ళీ ఊరేగింపు చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ విగ్రహాలను పెడతారు. ఇప్పుడు తీసుకెళ్తున్న స్తూపాన్ని సుదర్శన్ పెరుమాళ్ అంటారండి. స్వామివారి కన్నా ముందు ఈ స్తూపాన్ని తీసుకొని వెళ్తారు. ఈ సుదర్శన్ పెరుమాల్ని తీసుకుని వెళ్ళి ముందు రథంపై పెడతారు. దించేటప్పుడు కూడా ముందు సుదర్శన్ పెరుమాల్నే పెడతారు. ఇది స్వామివారి సుదర్శన చక్రం అండి. ఈ అవతారంలో కూడా సుదర్శన్ అతని పక్కనే ఉంచుకొని ఈ స్తూపం రూపం ఇచ్చారటండి స్వామివారు. కంపల్సరీ గొడుగు జేగంటతోనే మొత్తం అన్నీ తీసుకొని వెళ్తారండి. మొత్తం విగ్రహాలన్నిటినీ ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు తిరుగుతారు అందరూను. ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఫస్ట్ సుదర్శన్ పెరుమాళ్ గారినే రథంలో పెడతారు. ఆ తర్వాత బలభద్రులను తీసుకొస్తారు. తర్వాత సుభద్రాదేవిని తీసుకొస్తారు. లాస్ట్లో జగన్నాథ స్వామిని తీసుకొస్తారండి. ఇగోండి బలరామ స్వామి బలభద్రులను తీసుకొస్తున్నారు. కానీ అస్సలు మొయ్యలేకపోతున్నారండి విగ్రహాలని. చిన్నవైనా సరే చాలా బరువుగా ఉన్నాయి. ఆగి ఆగి కుర్చీలాగా స్టూల్ అలా పెట్టి పరిగెట్టుకొని పిల్లలు అందరూ చాలా హెల్ప్ చేస్తారండి. అలా కూర్చోబెట్టి తీసుకొస్తారు. మరి ఎవరు ముట్టుకోకూడదు కదా, పంతుల్లే ముట్టుకొని మొయ్యాలి. చాలా బరువుగున్నాయండి విగ్రహాలు మాత్రం. వాళ్ళు చాలా అలసిపోయారు. సుభద్రమ్మను మాత్రం చేతిలో పెట్టుకొని తీసుకొచ్చేస్తారండి. చిన్నపిల్లని ఎత్తుకొని వచ్చినట్టు ఎత్తుకొని వచ్చి తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు. జగన్నాథ స్వామిది అయితే ఇంకా బరువుగుంటుందండి విగ్రహం. ఇగో వీళ్ళిద్దరే పెద్ద పంతులండి. జగన్నాథ స్వామిని తీసుకొని వస్తారు. స్వామివారి కళ్ళు గట్ట ఎంత పెద్దగా ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలు మాత్రం. ఉత్సవాలు కూడా 9 రోజులు చేస్తారండి. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో స్థలంలో పెడతారు. అక్కడ ఈ 9 రోజులు కూడా విగ్రహాలకి రోజుకు అలంకరణలు, స్పెషల్ పూజలు గట్ట అన్నీ చాలా బాగా చేస్తారట. అన్నిటిలో మేము పాల్గొన్నామండి. చాలా సంతోషం అనిపించింది. అసలు ఈ పైకి ఎక్కి పెట్టడానికి చాలా కష్టపడ్డారండి పంతులు ఇద్దరును. అయితే స్వామివారు అంత విశాలమైన కళ్ళుతోని చెవులు అంత పెద్దగా ఉండడానికి కూడా ఒక కారణం ఉందటండి. అక్కడ మాకు ఆ గురువుగారు పెద్ద గురువుగారు జగన్నాథ స్వామి కథ చెప్పారు మాకు. అయితే ఒకరోజు రోహిణీ మాత అంటే బలభద్రుల వారి తల్లి అండి రోహిణీదేవి. కృష్ణ భగవాని భార్యలందరూ కూడా ఆవిడని అడుగుతారటండి. కృష్ణ భగవానుడు చిన్నప్పుడు చేసిన పనులన్నీ అడుగుతారట. కానీ అవన్నీ చెప్పకూడదట. అందుకే రోహిణీదేవి ఎప్పుడు చెప్పేది కాదట. కానీ ఒకసారి మాత్రం, ఎందుకంటే కృష్ణ భగవానుల బాల్యం అంతా రోహిణీదేవి చూశారు కదండి గోకులంలోని. అయితే ఒకరోజు రోహిణీదేవి అంటారట, ఎవరు ఆలకించకూడదు ఇవి, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి, నేను చెప్పకూడదు, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తానని సుభద్రాదేవిని బయటని కాపలా పెడతారటండి తలుపులు వేసేసి. ఎందుకంటే జగన్నాథ స్వామి బలరామ స్వామి వినకూడదట, వాళ్ళు చేసిన లీలలు వాళ్ళు వినకూడదట. దానికి ఇంకో కథ ఉందటండి. అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కథ మొదలు పెడతారట రోహిణీదేవి. అయితే వాళ్ళు చేసిన లీలలు గట్ట అన్నీ మొదలుపెట్టి అన్నీ చెప్పేసరికి అందరికీ మైకం వచ్చేస్తుందటండి. అంతా అద్భుతంగా ఉంటాయట కృష్ణ భగవాన్ లీలలు చిన్నప్పుడు చేసినవన్నీని. అయితే సుభద్రాదేవి బయటన ఉన్నారు కదండి కాపలాకి. ఆవిడ కూడా యోగమాయ కదా, ఆవిడ కూడా కృష్ణావతారంలో ఒక భాగమే కదా. అయితే ఆవిడకి కళ్ళు చెవులు పెద్దవైపోతున్నాయట. అలాగాను కాళ్ళు చేతులు లాగేస్తున్నాయట. ఆవిడ ఆ కథ ఆలకిస్తూ ఆవిడ కూడా అంతర్లీనమైపోయి ఉండిపోతారట. ఈలోపు జగన్నాథ స్వామి బలరాములు రావడం కూడా ఆవిడ గమనించుకోదట. వాళ్ళిద్దరూ వచ్చి కిటికీ దగ్గర నుంచి నిలబడి ఈ కథ అంతా ఆలకిస్తారట. అంటే వాళ్ళ కోసం చెప్పుతున్నవన్నీ రోహిణీదేవి చిన్నప్పుడు వాళ్ళు చేసిన లీలలన్నీ చెప్తూ ఉంటే ఎవరైనా అంతే కదండి, పొగిడినా తట్టుకోలేము, తిట్టినా తట్టుకోలేము కదా. అలాగే భగవంతుడు కూడా వాళ్ళ కోసం పొగుడుతూ ఉంటే వాళ్ళ చెవులు కళ్ళు చాలా పెద్దవిగా అయిపోతున్నాయట. 4 దిక్కుల్ని 2 కళ్ళతో చూడడానికి ఉండేటంత కళ్ళు అయితే అయిపోతున్నాయట జగన్నాథ స్వామి బలరామ స్వామిని. ఈలోపు నారదుల వారు వచ్చారట. వచ్చి ఆ రూపాన్ని చూసి స్వామివారికి దండం పెట్టుకొని, స్వామి ఈ రూపంతో మీరు భక్తులకందరికీ దర్శనం ఇవ్వాలి ఇది అనేసి అతను వరం అడిగారటండి. ఆ వరంతో అయితే నా కృష్ణావతారం చాలించిన తర్వాత నేను జగన్నాథ స్వామి అవతారం ఎత్తి ఆ అవతారంలో నేను ఈ రూపంతో దర్శనం ఇస్తాను భక్తులందరికీ అనేసి జగన్నాథ స్వామి నారదుల వారు
అందుకే ఆ రూపాలు అలా చెక్కతో చేయబడి, అంత పెద్ద కళ్ళు విశాలంగా, అంత పెద్ద చెవులతోని ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ దేవుడి విగ్రహాలు కూడా ఇలాగ ఉండవు కదండీ! ఒక్క పూరీలోనే ఆ స్పెషలు ఆ జగన్నాథ స్వామి అవతారంకి. స్వామివారి కథనం చాలా చెప్పారండి పంతులు గారు మాత్రం. ఇంకా చాలా చెప్పారండి. లక్ష్మీదేవి కోసం కూడా చెప్పారు. ఈ ప్రోగ్రామ్‌లన్నీ అయిన తర్వాత ఐదో రోజుని శీలవిరుపు అనే ఒక కార్యక్రమం అవుతదండి. లక్ష్మీదేవిని తీసుకొని ఎళ్తాం పల్లకీలోని. అదొక కథ చెప్పారండి. ఏ రోజు ఏ వేడుక చేస్తారో దానికోసం వివరంగా పంతులు గారు సాయంత్రం మళ్ళీ మేమందరం వెళ్ళేసరికి కూర్చొని ప్రవచనాల్లాగా చెప్పేవారండి. ఇగోండి రథం స్టార్ట్ అయిపోయింది. రథం మాత్రం ఒక్కసారి స్టార్ట్ అయ్యేసరికి ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోతుందంటే లాగేవాళ్ళం తక్కువ మంది ఉన్నా సరే అసలు కంట్రోల్ చేయలేకపోయారండి రథాన్ని. ఎందుకంటే పంతులు గారు అన్ని దిష్టులు తీసి, అన్ని కొబ్బరికాయలు కొట్టి అన్ని చేశారు కదండీ! అవేవి చేయకపోతే రథం కదలదటండి. అవన్నీ చేసిన తర్వాత అయితే మరి రథం ఆగదట. అదే జగన్నాథ రథం చక్రాలు కదులుతున్నాయి అంటారు కదా! ఎక్కడో ఆలకించాను నేను కూడా. అది అన్నందుకు మాత్రం ఆగలేదండి అసలు. కంట్రోల్ చేయలేకపోయారు రథాన్ని. ఇక్కడ బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి రథాన్ని. పెట్టి ఇక్కడ భక్తులందరికీ రాత్రి 9 వరకు దర్శనాలిస్తారు స్వామివారు. 9 తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుతోని స్వామివారిది ఇంకో స్థలం అన్నాను కదా! అక్కడ ఉంచుతారండి. అదే పూరిలో గుండిచాదేవి ఆలయానికి తీసుకువెళ్తారు కదండీ రథాలన్నీని. ఇక్కడ ఈ స్వామివారిని ఇంకో స్థలానికి తీసుకెళ్ళి అక్కడ 9 రోజులు పెట్టి 9 రోజులు కూడా పూజలు అక్కడే అవుతాయి. ఇగోండి రాత్రి అయిపోయింది. ఆ టైంలోని తీసుకొచ్చి జగన్నాథ స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారు విగ్రహాలన్నీని. కానీ చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలైతే చాలా బాగా జరిగాయండి. చాలా బాగున్నాయి ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా. ఎంత నిండుగా స్వామివారు కనిపించారంటే భక్తులు కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా బాగా వచ్చారండి అందరూను. అంతే బాగా జరిగింది ఉత్సవాలు కూడాను. ఇక్కడి నుంచి మళ్ళీ ముందు సుదర్శన పెరుమాళని దించుతారండి. అగోండి సుదర్శన పెరుమాళ్ గారిని ముందున దించి ఆ తర్వాత మళ్ళీ ఉన్న విగ్రహాలన్నీ దించుతారు. రాత్రి మీదైనా సరే గొడుగు కంపల్సరీ వేస్తున్నారండి. గొడుగు వేస్తున్నారు, జయగంట కొట్టుకునే తీసుకువెళ్తున్నారు. మరి వాటికి రీజన్ అయితే ఏమో నాకు తెలీదు. కానీ ఏది చేసినా ప్రతిదానికి ఒక కారణం అయితే ఉంటుందండి. పంతులు గారిని అడిగితే మాత్రం చాలా ఓపికగా చెప్తారు ప్రతిదీ కూడాను. అలాగ అడగాలి, అడిగితే మేము కూడా చెప్తామని అంటారండి పంతులు గారు. మళ్ళీ సుభద్రమ్మని చేతిలో పెట్టుకొని చక్కగా దించేస్తున్నారు. జగన్నాథ స్వామిని పాపం మొయ్యలేక పంతులు గారు అయితే దించారండి. ఎవరు పట్టుకోకూడదు. పాపం చాలా ఆయాస పడిపోయేవారు పంతులు గారు అయితే. జగన్నాథ స్వామిని సుభద్రమ్మని పెట్టిన తర్వాత బలభద్రులను తీసుకొచ్చారండి. స్టేజ్ దగ్గరికి ఎక్కించేసరికి బలభద్రుల వారి విగ్రహం అయితే జారిపోయింది. అయితే కిందనైతే పూర్తిగా పడలేదు. వెంటనే పంతులు గారు పట్టుకున్నారు. సేమ్ పూరిలో కూడా అలాగే జరిగిందట. బలభద్రుల వారి విగ్రహం కొంచెం ముందుకు పడిపోయిందట కదా! సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగిందండి. ఇగోండి స్టూళ్ళు అయ్యి ఆగి ఆగి పెట్టి విగ్రహాలను పెట్టి ఎక్కిస్తారు స్టేజ్ మీదకి. పాపం చాలా ఇబ్బంది పడిపోతారండి అవి మొయ్యడానికి. అంటే ఇంత చిన్న విగ్రహాలు ఇంత బరువుగున్నాయంటే మరి పూరీలో అంత పెద్ద విగ్రహాలు వాటిని ఎలా మోస్తారో ఎలా చేస్తారో తెలీదండి. అంత పెద్ద రథాలు ఎలా లాగుతారో మరి. ఇంత చిన్న రథంకే చాలా ఇబ్బంది పడిపోయారు అందరూను. ఎందుకంటే రథం స్టార్ట్ అయిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా కష్టమండి. చూశాను కదా దగ్గరుండి చక్రాలైతే అటు ఇటు తిరిగిపోతున్నాయి. చాలా ప్రమాదం. ఇగోండి ఇక్కడండి బలరామ స్వామి విగ్రహం అయితే జారిపోయింది. వెంటనే అందరూ అరిసేసారండి. అయ్యో! పడిపోయిందేమో అనుకోని. కానీ వెంటనే పంతులు గారు పట్టుకొని మళ్ళీ పెట్టేసి ఇంకా హారతి అది ఇచ్చేసి ఆ రోజు కార్యక్రమం చిన్న రథయాత్ర నాడు కార్యక్రమం కంప్లీట్ చేసేసారు. ఎందుకంటే మరుసటి రోజు నుంచి ఇంకా రోజుకో కార్యక్రమం, రోజుకో అవతారం పెడతారు కదా! వాళ్ళు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూషన్ పూజలేనండి. చాలా అలికిరిగా ఉండేది మా ఏరియాలో మాత్రం. ఎందుకంటే మా ఇంటికి ఎడమ పక్క గుడి ఉంటుందండి వేణుగోపాల స్వామి టెంపుల్. కుడిపక్క ఈ చివరిని జగన్నాథ స్వామి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు. ఇదిగోండి కోలాటకాలు. అయితే ఈరోజు మత్స్యావతారం, కూర్మావతారం పెట్టారు. ఆ రోజు నైట్ ఈ ప్రోగ్రామ్స్ అయ్యాయి. ఒకరోజు భరతనాట్యం, ఒకరోజు సంగీతం, ఒకరోజు గీతా పారాయణం, సుందరాకాండ పారాయణం ఇవన్నీ రోజుకో కార్యక్రమాలు అయితే జరిగాయండి. చాలా అలికిరిగా ఉండేది. మేమైతే అక్కడే ఉండేవాళ్ళం అలాగను. మధ్యాహ్నం 1 గంటకు వచ్చేవాళ్ళం అంతే. 9 రోజులు కూడా ఎలాగ అయిపోయాయో కూడా తెలీదండి.
అయితే మూడో రోజు మాత్రం 1,10,000 మంత్రాలతో తులసి పూజలతో తులసితో పూజ చేశారు పంతులందరండి. ఒక 10 మంది పంతుల్లా చేశారు. ఆ రోజే పైనాపిల్‌తో అలంకరణ కూడా చేశారు. ఆ తులసితో పూజ చేసి అదంతా పెద్ద రాసులాగా ఏసేసరికి ఎంత అందంగా ఇగోండి చూడండి. ఎంత కుప్పో తులసి దళాలతో పూజ స్వామివారికి. చాలా చేశారండి ఈరోజు మాత్రం. 1,10,000 నామాలతో తులసి పూజ అంటే చిన్న విషయం కాదు కదా! పైనాపిల్‌తో అలంకరణ చేశారు. అయితే ఇంటికో పైనాపిల్ తెమ్మని చెప్పారండి. ఇగోండి ఇది ఐదో రోజు శీలవిరుపు కార్యక్రమం. అమ్మవారిని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడానికి తయారు చేస్తున్నామండి. ఎందుకంటే అమ్మవారు స్వామివారి పైన అలుగుతారు. ఎందుకంటే స్వామివారు కృష్ణావతారం చాలించిన తర్వాత ఇంకా వైకుంఠం వెళ్ళరటండి. జగన్నాథ స్వామికి భక్తుల దగ్గర ఉండాలంటే చాలా ఇష్టమట వైకుంఠంలో ఉండడం కన్నాను. అయితే అమ్మవారు ఇంకా స్వామివారు రాలేదు అనేసి వస్తారటండి. ఏం చేస్తున్నారో చూడడానికి. అయితే ఆవిడకి తెలుసట అతనికి భక్తుల మధ్యన ఉంటేనే ఆనందం అనేసి. అయితే వచ్చేసరికి అమ్మవారు స్వామివారట చక్కగా భక్తుల మధ్యలో ఉండి ఆనంద పారవస్యంలో ఉంటారటండి. అన్నదమ్ముడు అప్పచెల్లెలతోని మేనత్తింట్లోని. అది చూసి స్వామివారు అసలు అమ్మవారిని పట్టించుకోరట. అయితే అమ్మవారికి కోపం వస్తదట. కోపం వచ్చి నన్ను పట్టించుకోలేదనేసి బయటికి వచ్చి, ఎందుకంటే రథం మీద వెళ్తారు కదండీ స్వామివారు మేనత్తింటికి. ఇగోండి అమ్మవారిని చక్కగా పంతులు గారు ఎంచక్కా తయారు చేస్తున్నారు. లక్ష్మీదేవి అమ్మవారిని పెళ్లి కూతురులా చేసి పల్లకీలో ఎక్కించి తీసుకొని వెళ్ళామండి ఊరేగింపు చేసి స్వామివారి దగ్గరికి. అయినా స్వామివారు పట్టించుకోలేదండి అమ్మవారిని. అందుకే అమ్మవారి కోపం వచ్చింది. అయితే కథ చెప్తుంటే మాకు కూడా కోపం వచ్చిందండి స్వామివారి మీద. ఎందుకంటే అలా సరదాగా చక్కగా జరిగాయండి పూజలన్నీ కూడా. అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ కూడా మేమే స్వయంగా స్వామివారి లీలలన్నీ చూస్తునేటట్టు అనిపించింది. పంతులు గారు కూడా అంత చక్కగా చెప్పేవారు. అయితే పట్టించుకుపోయేసరికి అమ్మవారికి కోపం వస్తుందటండి. కోపం వచ్చి నన్ను పట్టించుకోలేదని బయటకొచ్చేసి, బయట రథం ఉంటుంది కదండీ! ఆ రథం చక్రంకి సేలు ఉంటుంది కదా! ఆ సేలు తీసేస్తారటండి ఆవిడ. తీసేసి పడేసి వెళ్ళిపోతారట. మళ్ళీ ఎప్పటికైనా మీరు రావాలి కదా వైకుంఠం అనుకొని వెళ్ళిపోతారట ఆవిడ. దాన్నే శీలవిరుపు కార్యక్రమం అంటారండి. అమ్మవారికి కోపం వచ్చి ఏదో చిలిపి పని అంతే. దాన్ని ఐదో రోజు జరుపుతారండి జగన్నాథ స్వామి 9 రోజుల్లోని. అమ్మవారి పల్లకి తయారైపోయింది. ఇగోండి గొడుగు. ఇది చాలా బరువుగా ఉంటుందండి గొడుగు. పంతులు గారు పాపం గంట తయారు చేశారు ఈ గొడుగుని. అంటే తయారైన దాన్నే ఆ హుక్కులు గట్ట అన్నీ పెట్టి చాలా బరువుగా ఉంటుంది. ఆడవాళ్ళం అయితే పట్టుకోలేము. మగపిల్లలే ఉండాలి ఇది పట్టుకోవడానికి. ఆడవాళ్ళం అందరమే చక్కగా పల్లకి మోసామండి. అమ్మవారికి అయితే దగ్గరుండి అన్నీ చేయించారండి పంతులు గారు మా అందరితోని. చక్కగా ఆవిడ దీపం అది వెలిగించి ఆవిడ పల్లకి తయారు చేసి చాలా సంతోషం అనిపించింది మాకు ఆ పనులన్నీ చేసేసరికి. ఇంకా అమ్మవారిని ఇప్పుడు తీసుకెళ్తామండి ఊరేగింపుతోని. మేళ తాళాలతో తీసుకొని వెళ్తాము స్వామివారి దగ్గరికి. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారు పట్టించుకోరండి. మళ్ళీ నైట్ 9 వరకు అక్కడ ఉంచి 9 తర్వాత మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ యథాస్థానంలో ఇక్కడ గుడిలోకి తీసుకొచ్చి పెట్టేస్తామండి మళ్ళీ పల్లకీతోని. కార్యక్రమాలు అయితే చాలా సరదాగా అయ్యేవండి. ఈ పెళ్ళిలో చిన్న చిన్న కార్యక్రమాలు సరదాగా చేసుకుంటాం కదా! అలాగే 9 రోజులు కూడా అమ్మవారివి, అయ్యవారివి చాలా సరదాగా కార్యక్రమాలు అన్నీ జరిగేవి. పంతుళ్ళు చేసేవారండి. చాలా చేసేవారు. మనకి కళ్ళ ముందు కట్టేటట్టే ఉండేవి అక్కడ జరిగిన కథనాలన్నీని. అంత సరదాగా ఉండేవి. ఇగోండి చక్కగా పల్లకి మోసుకొని అమ్మవారిని తీసుకెళ్తున్నాం అయ్యవారి దగ్గరికి. విగ్రహం పెట్టేసరికి పల్లకి చాలా బరువైపోయిందండి. పాటలే పాడుకొని గోవిందా గోవిందా అనుకొని తోటకూర పల్లె నింపు తోటకూర అందరినీ తెమ్మన్నారండి. తోటకూర పట్టుకొని తీసుకొని వెళ్ళాము. దానికి ఒక కథనం ఉందండి. ఇగోండి వచ్చేసాము. వచ్చేసి ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టి చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మ. ఎంత మెరిసిపోతున్నారో బంగారు వర్ణంలో ఉండి. అమ్మవారిని ఇక్కడ పెట్టి అమ్మవారికి ఇంకా పూజలే చేసి ఆ రోజు రాత్రి వరకు అమ్మవారు పూజలు అందుకుంటారు. అందుకున్న తర్వాత మళ్ళీ రాత్రి 9 అయిన తర్వాత మళ్ళీ ఆవిడ యథాస్థానంలో గుడిలో తీసుకెళ్ళి పెట్టేస్తామండి. ఇంకా ఆ రోజు కూడా చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇది ఇంకో రోజు అవతారం అండి వెంకటేశ్వర స్వామి అవతారం.
సేమ్ తిరుపతిలోని వెంకన్న స్వామి కొండలు ఎన్ని ఉంటాయో అవన్నీ గరుడాద్రి ఇవన్నీ కూడా పెట్టి అలంకరణ చేశారండి పంతులు గారు. ఇది మత్స్య అవతారం, కూర్మ అవతారం. ఇంకా రథయాత్ర అంటే ఇంక తెలిసేది ఇంక ఇదే కదండీ! చక్కగా బొమ్మలు అవి కొనుక్కోవడం చిన్నప్పటి నుంచి కూడా సరదా కదా! రథయాత్ర వస్తే బొమ్మలే కొనుక్కోవాలని. నేనైతే చాలా మట్టి బొమ్మలే కొనుక్కున్నాను. చాలా చక్కగా ఉంటాయి అన్నీని. ఇంకిది పెద్ద రథయాత్ర నాడండి స్వామివారిని తిరిగి మళ్ళీ జగన్నాథ స్వామి కోవిల దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాము. అక్కడ మళ్ళీ బయట పెట్టి మళ్ళీ రాత్రి 9 వరకు విగ్రహాలు బయట రథంలో ఉంచి మళ్ళీ భక్తులకు దర్శనమిస్తారు. ఇక నుంచి మళ్ళీ అన్నీ సేమ్ యథావిధిగా ఫస్ట్ స్టార్టింగ్ రోజు ఎలాగ దిష్టిలయి తీసి అన్నీ చేసి రథాన్ని స్టార్ట్ చేశారో, ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు అలాగే చేశారండి. చూసారా తీసుకొని వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉన్నా సరే రథం ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోతుందో. ఇక్కడ మళ్ళీ భక్తులందరికీ దర్శనం ఇప్పించి రాత్రి 9 వరకు ఇక్కడ ఉంచి 9 తర్వాత మళ్ళీ జగన్నాథ స్వామిని యథాస్థానంలోని విగ్రహాలు పెట్టేస్తారండి గుడిలోని. మేము దర్శనం అది చేసుకొని చాలాసేపు అక్కడే ఉన్నామండి. జనం అయితే ఖాళీ లేదు అస్సలు. ఎంత నిండుగా ఉన్నారు చూడండి జగన్నాథ స్వామి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి విగ్రహాలు ఉండవు కదా!